హలో అందరికీ వెల్కమ్ టు హాస్ని రాజుపూడి టిప్స్ అండ్ లాగ్స్ అండి. నేనైతే వీడియోలు పెట్టక ఈ ఛానల్లో చాలా రోజులైందండి. చాలా రోజులనే కాదు, మంత్స్ అయింది. మనది ఇంకొక ఛానల్ ఉంది, దాంట్లో అయితే రోజు రెగ్యులర్గా పెడుతూ ఉంటానన్నమాట. ఈ ఛానల్లో కూడా ఈ రోజు నుంచి రెగ్యులర్గా వీడియోలు అయితే వస్తాయి, చూస్తూ ఉండండి. అలాగే మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి వీడియోని అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడైతే చూద్దాము మరి ఈ వీడియో ఏంటంటే, మన జుట్టును స్ట్రాంగ్గా చేసుకోవడానికి, జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఇలా అయితే చేసి చూడండి. మీ జుట్టునైతే అసలు ఎవ్వరు ఆపలేరు, అంత బాగా పెరుగుతుంది, అలాగే స్ట్రాంగ్గా అవుతుందన్నమాట. ఫస్ట్ అయితే ఒక ఆనియన్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పైన పొట్టు తీసేసి నీట్గా శుభ్రంగా కడిగేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్నవి అంటే మరి కూరకు చేసినట్లు కాదండి, ఇలా అంటే పెద్దగా లేకుండా మనం మిక్సీకి వేసుకునేటట్టుగా ఇలా అయితే కట్ చేసేసుకోండి. మీ జుట్టు ఎక్కువగా ఉంది అంటే 2 ఆనియన్స్ని అయితే తీసుకోండి. చాలామందికి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది కదా, హెయిర్ ఫాల్ అయినప్పుడు మనకి జుట్టు పల్చగా అయిపోతూ ఉంటుంది. అలా హెయిర్ ఫాల్ కాకుండా అలాగే జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి, ఇలా మనము ఆనియన్ కట్ చేసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోండి. అలాగే మనకి 2 కరివేపాకు రెమ్మల్ని అయితే తీసుకొని ఈ కరివేపాకు రెమ్మల్ని కూడా ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. ఆకుల్ని ఇలా ఉలుసుకొని, మనకి జుట్టుకు ఉల్లిగడ్డ అనేది చాలా మేలు చేస్తుందన్నమాట. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అనే సామెత ఉంది కదండి. మనకి ఇది ఉల్లి అనేది చాలా మేలు చేస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా మనం మెత్తగా మిక్సీ పట్టేసేయాలన్నమాట. వాటర్ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కావలిస్తే కొద్దిగా కొన్ని డ్రాప్స్ వేసేసుకోండి, లేదంటే అసలు అవసరమే లేదు. ఈ విధంగా కరివేపాకు ఆనియన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇలా ఒకటి ఏదైనా పాతది టీ ఫిల్టర్ ఉంటుంది కదా, దాంట్లో ఇలా వేసి వడగట్టేసుకోండి. ఎందుకంటే ఇది మళ్ళీ మనం టీ వడగట్టుకోవాలంటే ఆనియన్ స్మెల్ వస్తుంది కాబట్టి మీ ఇంట్లో పాతది ఉంటే అది ఒకటి పక్కన పెట్టేసుకోండి, ఇలా వాడుకోవడానికి పనికి వస్తుందన్నమాట. ఇలా మొత్తం ఇలా మనకి ఇలా అయితే స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఈ ఆనియను అలాగే కరివేపాకు జ్యూస్ అనేది ఇలా తీసేసుకున్నామంటే ఇది చాలా ఘాటుగా ఉంటుందన్నమాట. మనకి స్మెల్ కూడా చాలా ఘాటుగా వస్తూ ఉంటుంది. అలాగే కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ కూడా కొద్దిగా పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది, కానీ చాలా మంచిదన్నమాట జుట్టుకి. దీన్ని మనం ఏం చేయాలంటే స్కాల్ఫ్కి బాగా అప్లై చేయాలన్నమాట. మనకి జుట్టు కుదుళ్ళకి ఎంత బాగా అప్లై చేస్తే మన జుట్టు అనేది అంత స్ట్రాంగ్ అవుతుంది. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్కి పోసుకొని ఇలా స్ప్రే చేసుకోండి జుట్టుకి. లేదు అని అంటే ఇలా కాటన్ అయితే ప్రతి ఒక్కరి ఇల్లుల్లో కాటన్ అయితే కంపల్సరీగా ఉంటుంది కదా, దూది. ఆ దూదితో ఇలా ఉల్లి రసంలోకి దూదిని ముంచేసి ఇలా మనం స్కాల్ఫ్కి అయితే మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. మెయిన్ మనం అప్లై చేసుకోవాల్సింది స్కాల్ఫ్కే. జుట్టు కుదుళ్ళకి బాగా అప్లై చేసుకున్నామంటే మన జుట్టు అనేది ఊడడం తగ్గి జుట్టు స్ట్రాంగ్గా అయ్యి జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే కొత్త జుట్టు వస్తుందన్నమాట. అలాగే హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది. మనకి హెయిర్ ఫాల్కి అయితే బెస్ట్ రెమెడీ అనమాట, చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ ఫాల్ అవ్వడం ఆగిపోతుంది అనమాట ఈ రసాన్ని అప్లై చేయడం వల్ల. ఇలా బాగా అప్లై చేయాలన్నమాట. ముందు స్కాల్ఫ్కి అంతా అప్లై చేసిన తర్వాత మిగిలితే మన జుట్టుకు కుదుళ్ళకి కాకుండా ఇలా కొసలకు అప్లై చేయండి. ముందు మాత్రం కుదుళ్ళకే అప్లై చేయండి. ఇలా బాగా అప్లై చేసేసి మసాజ్ చేసిన తర్వాత ఇప్పుడైతే కొప్పు కట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 45 మినిట్స్, మీకు వీలైతే ఒక 45 మినిట్స్ పెట్టేసుకోండి. మీరు ఉదయాన్నే పట్టించేసుకొని మీరు పని అది అయిపోయేసరికి టైం అవుతుందన్నమాట. ఇది బాగా జుట్టుకు పట్టుకుంటుంది. ఇలా బాగా దువ్వేసుకొని ఇంకా కొప్పు కట్టేసుకొని మనము ఒక హాఫ్ అన్ అవర్, కానీ మినిమం అంటే హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 45 మినిట్స్ పెట్టేసుకొని తర్వాత మనం తక్కువ షాంపూతో, అంటే మనకి ఘాటు తక్కువగా ఉండే షాంపూతోటి తలస్నానం అయితే చేసేసేయండి. ఇంకా అంతేనండి, మీ జుట్టు స్ట్రాంగ్గా అయిపోతుంది. అలాగే మనకి జుట్టులో చుండ్రు కూడా తగ్గిపోతుంది అనమాట. చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి, తలస్నానం చేసిన తర్వాత జుట్టు కూడా చాలా స్మూత్గా అయిపోతుంది. మనము జుట్టును ఇలా అన్నా కూడా ఊడదనమాట. నా జుట్టు నార్మల్గా అయితే పల్చగా ఉండేది, ఇది వాడడం వల్ల కొద్దిగా తిక్కుగా అయిపోయిందనమాట. మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. చూడండి, అలాగే జుట్టు కూడా చాలా స్మూత్గా అయిపోతుందనమాట. ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్